హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. క్రిస్మస్ పండగకి మా అత్తగారు వాళ్ళు పండగకి ఇంటికి రమ్మని పిలిచారు. పిలిస్తే నేను మా మిస్సెస్ పిల్లలు కలిసి వెళ్ళాము. అక్కడ క్రిస్మస్ పండగని మరియు మేము వచ్చామని బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. మా అత్తగారు వాళ్ళు, మా బామ్మర్ది వండుతున్నాడు. 2 కేజీలు చికెను, 2 కేజీలు బాస్మతి రైసు, పక్కా కొలతలతో ఎక్సలెంట్ టేస్ట్గా వచ్చే దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా దమ్ పీసులు శుభ్రం కడుక్కొని దానిలో సాల్ట్ వేసుకొని ఓ 2.5 స్పూన్లు కారం, పసుపు 1 స్పూన్నర, గరం మసాలా 1 సగం ప్యాకెట్, అలాగే బిర్యానీ మసాలా కూడా మనకు బయట దొరుకుతాయి కదా, ఎవరెస్ట్ కానీ ఆచి కానీ, బిర్యానీ మసాలా కూడా 1 సగం ప్యాకెట్ వేసుకొని మొత్తం బాగా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా ఓ 3 టీ స్పూన్లు మందం ఆయిల్ పోసుకొని మళ్ళీ బాగా వాటిని ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. గట్టిగా బాగా మ్యారినేట్ చేసుకుంటే బాగా శుభ్రంగా ఆ ముక్క లోపలికి పడితే మనకి ముక్క దమ్ అయినప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టుకొని టేస్ట్గా ఉంటుంది. దమ్ పీస్ అయినా కూడా అలా మనం చేయకపోతే ఏంటంటే గట్టిగా కొద్దిగా సప్పదనం వచ్చేసిద్ది ముక్కలో. ఇక దీనిలోనే పుదీనా కొద్దిగా, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ముక్కలు మొత్తం బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ దమ్ము ముక్కల్లో పట్టుకొని ఉంటుంది అన్నమాట. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం, ఈ కొత్తిమీర, పుదీనా మొత్తం కూడా ముక్కలకు పట్టుకొని బాగా మంచి టేస్ట్ని, అంటే రైస్తో పాటు మనకి కర్రీ ఉన్నా లేకపోయినా కూడా మొత్తం మన దమ్ము పీస్తో పాటే తినేసేటట్టుగా ఉంటుంది. దానిలోకే మంచిగా కుక్ అవటానికి పెరుగు 1 పావు, ఓ 1/2 కేజీ పెరుగు, అంటే ముక్కలు మంచి స్మూత్గా మెత్తగా రావటానికి బాగుంటుంది. అలాగే కుక్ అవటానికి కూడా బాగా పనిచేసిద్ది. బాగా వేసేసి మొత్తం బాగా, అంటే ఒక 10 నిమిషాలు టైం తీసుకునైనా సరే బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు, పెరుగు ఇదంతా కూడా మనం ఎంత కలుపుకుంటే ఆ ముక్కలకి అంత బాగా పట్టి మనం దమ్ చేసిన తర్వాత బాగుంటుంది అనమాట. ఆ టేస్ట్ అంతా కూడా బాగా దమ్ పీసులు, ఉత్త పీసు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ పీస్ మనం రైస్లో కలుపుకొని తినేసేయవచ్చు. బాగా కలుపుకోవాలి. దీనిలోనే అల్లం వెల్లుల్లి ఓ 4 టీ స్పూన్ల మందం, వేసుకొని బాగా అది కూడా ముక్కలకు మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకుందాం. చూసారా ముక్కలతో పాటు మసాలా ఎలా ఉందో? ఆ మసాలా ఉంటే మనకి దమ్ము బాగుంటుంది అనమాట. ముక్కలకు పట్టిద్ది, రైస్లో కూడా కలిసిద్ది ఆ మసాలానే దమ్ కుక్ అయిన తర్వాత. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ 2 కేజీలు బాస్మతి రైసు కడిగేసుకుందాం శుభ్రంగా.
ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాము. కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ చేసి. శుభ్రంగా కడిగేసుకున్నాం. అలాగే నీళ్ళు ఉంచాము నానటానికి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే మంచిగా బాగా వచ్చింది అన్నమాట, మెత్తగా. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేపుకుందాం. ఆనియన్స్ని వేపుకుంటే బ్రౌన్ ఆనియన్స్ అయింది. అందుకే ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడా నూనె పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేపుతున్నాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. పక్కనే ఇక మనం దమ్ చేయడానికి ఒక పక్క ప్రిపేర్ చేసేసుకుందాం. ఓ 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చింది. ఈ మసాలా దినుసులు లవంగాయలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ మసాలా, చెక్క అంతా అంటే ఒక చిన్న సైజు ప్యాకెట్, ఎక్కువేం వేయట్లేదు. మనం బిర్యానీ మసాలా చిన్న ప్యాకెట్ ఉంటుందిగా, ఆ ప్యాకెట్లో సరిపోతాయి. ఓ ప్యాకెట్ తీసుకుంటే 2 కేజీల రైస్లోకి సరిపోద్ది. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. దీనిలోనే ఆనియన్స్ కట్ చేసి, బారుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా ఒక ఉల్లిపాయ మందం వేసుకుందాం. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం, సాల్ట్ ఒక 2 స్పూన్లు. అంటే మళ్ళీ నీళ్లు పోసిన తర్వాత దీనిలోనే కారం కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం కూడా. కొద్దిగా పసుపు. అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు దానిలో నీళ్లు పోసుకుందాం.
అంటే వాటర్ కొలత ఏమి వేయలేదు, ఎందుకంటే ఒక 50% కుక్ అయిన తర్వాత తీసి విడిగా దమ్ చేద్దామని చెప్పేసి కొలత ఏమి లేకుండా వాటర్ పోసాము. ఒకవేళ మీరు దానిలోనే దమ్ చేయాలంటే మాత్రం వాటర్ కొలత వేసుకోవాలి. ఆ వాటర్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుందాం వాటర్లోనే. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం దాంట్లో మిగిలింది. ఇక ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇక బాగా మరిగేదాకా మూత పెట్టేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా ఏగుతున్నాయి, లైట్గా కలర్ మారుతుంది. ఇక ఆనియన్స్ కూడా తీసేసుకుందాం, వేగినాయి.
ఓకే, వాటర్ కూడా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ మరిగే వాటర్తో ఒక చెంబుడు ఆ వాటర్ ఈ కలిపి పెట్టుకున్న దమ్ పీసుల్లో పోసుకుందాం. కింద అడుగంటకుండా ముక్కలు బాగా కుక్ అవుతాయి మెత్తగా. ఇక పోసేసుకున్న తర్వాత దాంట్లో రైస్ వేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్నాము పక్కన ఒక అరగంట. ఈ ప్రిపరేషన్ అయ్యేదా వరకు మొత్తం బాగా నాని ఉంటుంది రైసు. ఇక అది ఈ బాగా మరుగుతున్న వాటర్లో వేసేసేద్దాం. ఓకే, రైస్ వేసుకొని 10 నిమిషాలు అయిపోయింది. కుక్ అయ్యే ఉంటుంది. తీసేసి ఓకే ఉడికింది, 50% ఉడికింది. ఇప్పుడు తీసేసి ఆ దమ్ పీసుల్లో వేసేసుకుందాం. రైసు సగం వేసుకుందాం. సగం వేసుకొని దానిలో బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఒక లేయర్ వేసుకొని మళ్ళీ రెండో లేయరు పైన రైస్ వేసుకుందాం.
ఒక లేయర్ వేసేసాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పులు కూడా వేసాం. ఇప్పుడు రెండో లేయర్ ఫుల్గా వేసేసుకుందాం మొత్తం ఉన్న రైస్ అంతా కూడా. పైన కూడా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు వేసేసుకుందాం మొత్తం. రెండో లేయర్ కూడా వేసేసాం. ఇక మూత పెట్టి ఆవిరి పోకుండా ఇక పొయ్యి మీద పెట్టేద్దాం. టైం అయినట్టుందిగా. ఓకే, పెట్టి కరెక్ట్గా 15 నిమిషాలు అయింది. కుక్ అయ్యే ఉంటుందో ఒకసారి తీసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా కుక్ అయింది. ఒకసారి చూద్దాము సైడ్ నుంచి కదిలిచ్చి. చాలా బాగా వచ్చింది, నిజంగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పొడి పొడిగా చక్కగా బాగా కుక్ అయింది. చాలా పొడి పొడిగా ఉంది, ఎక్కడ ముద్ద అవ్వలేదు. పర్ఫెక్ట్గా కుక్ అయింది. పీస్ కూడా చూద్దాం. ముక్క కూడా తీసి చూద్దాం ఎలా కుక్ అయిందో. ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. దమ్ పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ కానీ పీస్ కానీ చాలా ఓకే. మన రెసిపీ కనుక నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.